22A బాధితులంతా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, కేవలం ఒక ప్రాంతంలో లేరు. సుధిరెడ్డి గారు ఇట్లా మన దగ్గర ఎల్బీనగర్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినటువంటి సరూర్నగర్లో కూడా కొన్ని 22A బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఎంత ఇప్పటివరకు ఎవరెవరు గుర్తించారు? గత 3 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసి ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములను అన్నీ ఐడెంటిఫై చేసి కలెక్టర్ల ద్వారా వాటిని అన్నిటి సర్వే నెంబర్లు తీసుకొని వాటిని అన్నిటినీ 22A యాక్ట్లో పెట్టేసి, దాని ఉద్దేశం ఏంటంటే ఈ విలువైన భూములన్నీ 22A యాక్ట్లో పెడితే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ప్రొహిబిషన్లో ఉన్నది 22A యాక్ట్ ఉంది తీసేయమని చెప్పి అడుగుతారు. నేను తీసేసి ఇంత డబ్బులు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో ఒక దురాలోచనతో అన్ని 22A యాక్ట్ పెట్టారు. హైదరాబాద్ మీద మాకు పట్టు రావాలి, హైదరాబాద్ మీద పట్టు వస్తలేదు, హైదరాబాద్ను మాకు గుప్పిట్లో పెట్టుకోవాలి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 22A యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. సామాన్య ప్రజల్ని విసిగించి సతాయిస్తే తప్పనిసరిగా దాని రియాక్షన్ అనుభవించక తప్పదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు, సుధిరెడ్డి గారు నాకు తెలియదు, ఇది అధికారుల తప్పేమో, క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తారు. 22 యాక్ట్ ఇన్ని వేల ఎకరాల మీద, ఇన్ని వందల ఎకరాల మీద పెట్టిందంటే అధికారుల తప్పిదనం కానే కాదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వస్తేనే తప్ప అట్లా అధికారులు ఎవరు కూడా స్వతంత్రంగా ఆ విధంగా పెట్టరు. కాబట్టి రాజకీయ ఒత్తిడి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిందా, రెవెన్యూ మంత్రి ద్వారా వచ్చిందా సంగతి తేలాలి. మొత్తం 8 లక్షల ఎకరాల వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది 22A అంటున్నారు. అదే అంట 22 యాక్ట్ 8 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా లేదు, కానీ ఈ మధ్యకాలంలో పెట్టిన సంఖ్య మరీ పెరిగిపోయింది. వీళ్ళే మొన్న పెట్టిందే 22A 8 లక్షల ఎకరాలకు. మేబీ ఆ లెక్క నాకు తెలియదు, కానీ యాదాద్రి భువనగిరిలోనే 40,000 ఎకరాలు చెప్తున్నగా విలువైన భూముల వివరాలు అన్నీ తీసుకున్నారు, అన్నింటినీ 22 యాక్ట్లో పెట్టిండ్రు. ఆ ఓనర్ సతాయిస్తే లబోదీబో మొత్తుకునేవారికి ఏంటంటే వాళ్ళని పిలిపించుకుంటారు, లేకపోతే వాళ్ళే ఎక్కడ దారి దొరుకుతుంది, ఎక్కడ మా విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. తద్వారా డబ్బులు అందుకోవచ్చు అన్న దురాలోచనతో ఈ 22A యాక్ట్ పెట్టిండ్రు. 22A బాధితులంతా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, కేవలం ఒక ప్రాంతంలో లేరు. సుధిరెడ్డి గారు ఇట్లా మన దగ్గర ఎల్బీనగర్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినటువంటి సరూర్నగర్లో కూడా కొన్ని 22A బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఎంత ఇప్పటివరకు ఎవరెవరు గుర్తించారు? గత 3 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసి ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములను అన్నీ ఐడెంటిఫై చేసి కలెక్టర్ల ద్వారా వాటిని అన్నిటి సర్వే నెంబర్లు తీసుకొని వాటిని అన్నిటినీ 22A యాక్ట్లో పెట్టేసి, దాని ఉద్దేశం ఏంటంటే ఈ విలువైన భూములన్నీ 22A యాక్ట్లో పెడితే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ప్రొహిబిషన్లో ఉన్నది 22A యాక్ట్ ఉంది తీసేయమని చెప్పి అడుగుతారు. నేను తీసేసి ఇంత డబ్బులు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో ఒక దురాలోచనతో అన్ని 22A యాక్ట్ పెట్టారు. హైదరాబాద్ మీద మాకు పట్టు రావాలి, హైదరాబాద్ మీద పట్టు వస్తలేదు, హైదరాబాద్ను మాకు గుప్పిట్లో పెట్టుకోవాలి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 22A యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. సామాన్య ప్రజల్ని విసిగించి సతాయిస్తే తప్పనిసరిగా దాని రియాక్షన్ అనుభవించక తప్పదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు, సుధిరెడ్డి గారు నాకు తెలియదు, ఇది అధికారుల తప్పేమో, క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తారు. 22 యాక్ట్ ఇన్ని వేల ఎకరాల మీద, ఇన్ని వందల ఎకరాల మీద పెట్టిందంటే అధికారుల తప్పిదనం కానే కాదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వస్తేనే తప్ప అట్లా అధికారులు ఎవరు కూడా స్వతంత్రంగా ఆ విధంగా పెట్టరు. కాబట్టి రాజకీయ ఒత్తిడి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిందా, రెవెన్యూ మంత్రి ద్వారా వచ్చిందా సంగతి తేలాలి. మొత్తం 8 లక్షల ఎకరాల వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది 22A అంటున్నారు. అదే అంట 22 యాక్ట్ 8 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా లేదు, కానీ ఈ మధ్యకాలంలో పెట్టిన సంఖ్య మరీ పెరిగిపోయింది. వీళ్ళే మొన్న పెట్టిందే 22A 8 లక్షల ఎకరాలకు. మేబీ ఆ లెక్క నాకు తెలియదు, కానీ యాదాద్రి భువనగిరిలోనే 40,000 ఎకరాలు చెప్తున్నగా విలువైన భూముల వివరాలు అన్నీ తీసుకున్నారు, అన్నింటినీ 22 యాక్ట్లో పెట్టిండ్రు. ఆ ఓనర్ సతాయిస్తే లబోదీబో మొత్తుకునేవారికి ఏంటంటే వాళ్ళని పిలిపించుకుంటారు, లేకపోతే వాళ్ళే ఎక్కడ దారి దొరుకుతుంది, ఎక్కడ మా విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. తద్వారా డబ్బులు అందుకోవచ్చు అన్న దురాలోచనతో ఈ 22A యాక్ట్ పెట్టిండ్రు. 22A బాధితులంతా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రీచ్ అయ్యారు. వీళ్ళంతా కూడా వాటిని ఇమీడియట్లీ ప్రొహిబిటెడ్ దాంట్లో లిస్టులో నుంచి తీసేయాలి. వాళ్ళ 40-45 సంవత్సరాలకు సంబంధించి అంటే 1964లో ఏర్పాటైనటువంటి HMDA కాలనీలు కూడా అప్పుడు అనుమతున్నటువంటి భూములను కూడా వెంచర్లను కూడా ఇప్పుడు 22Aలో పెట్టారు. దాన్ని ఇమీడియట్గా
తీసివేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 22A బాధితులంతా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, కేవలం ఒక ప్రాంతంలో లేరు. సుధిరెడ్డి గారు ఇట్లా మన దగ్గర ఎల్బీనగర్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినటువంటి సరూనగర్లో కూడా కొన్ని 22A బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఇప్పటివరకు ఎవరెవరు గుర్తించారు? గత 3 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసి ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములను అన్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ల ద్వారా వాటిని అన్నిటి సర్వే నెంబర్లు తీసుకొని వాటిని అన్నిటిని 22A యాక్ట్లో పెట్టేసి, దాని ఉద్దేశం ఏంటంటే ఈ విలువైన భూములన్నీ 22A యాక్ట్లో పెడితే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ప్రొహిబిషన్లో ఉన్నది 22A యాక్ట్ ఉంది తీసేయమని చెప్పి అడుగుతారు. నేను తీసేసి ఇంత డబ్బులు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో ఒక దురాలోచనతో అన్ని 22A యాక్ట్ పెట్టారు. హైదరాబాద్ మీద మాకు పట్టు రావాలి, హైదరాబాద్ మీద పట్టు వస్తలేదు, హైదరాబాద్ని మాకు గుప్పిట్లో పెట్టుకోవాలి, కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 22A యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. సామాన్య ప్రజల్ని విసిగించి సతాయిస్తే తప్పనిసరిగా దాని రియాక్షన్ అనుభవించక తప్పదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు, సుధిరెడ్డి గారు నాకు తెలియదు ఇది అధికారుల తప్పేమో, క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తాం. 22 యాక్ట్ ఇన్ని వేల ఎకరాల ఇన్ని వందల ఎకరాల మీద పెట్టిందంటే అధికారుల తప్పిదనం కానే కాదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వస్తేనే తప్ప అట్లా అధికారులు ఎవరు కూడా స్వతంత్రంగా ఆ విధంగా పెట్టరు. కాబట్టి రాజకీయ ఒత్తిడి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిందా, రెవెన్యూ మంత్రి ద్వారా వచ్చిందా అనే సంగతి తేలాలి. మొత్తం 8 లక్షల ఎకరాల వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది 22A అంటున్నారు. అదేంట 22 యాక్ట్ 8 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా లేదు, కానీ ఈ మధ్యకాలంలో పెట్టిన సంఖ్య మరీ పెరిగిపోయింది. వీళ్ళే మొన్న పెట్టిందే 22A 8 లక్షల ఎకరాలకు. మేబీ ఆ లెక్క నాకు తెలియదు, కానీ యాదాద్రి భువనగిరిలోనే 40,000 ఎకరాలు పెట్టారు. చెప్తున్నగా విలువైన భూముల వివరాలు అన్నీ తీసుకున్నారు, అన్నింటినీ 22 యాక్ట్లో పెట్టిండ్రు. ఆ ఓనర్ సతాయిస్తే లబోదీబో మొత్తుకున్నవారికి ఏంటంటే వాళ్ళని పిలిపించుకుంటారు, లేకపోతే వాళ్ళే ఎక్కడ దారి దొరుకుతుంది, ఎక్కడ మా విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. తద్వారా డబ్బులు అందుకోవచ్చు అన్న దురాలోచనతో ఈ 22 యాక్ట్ పెట్టిండ్రు. 22A బాధితులంతా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రీచ్ అయ్యారు. వీళ్ళంతా కూడా వాటిని ఇమీడియట్లీ ప్రొహిబిటెడ్ దాంట్లో లిస్టులో నుంచి తీసేయాలి. వాళ్ళ 40-45 సంవత్సరాలకు సంబంధించి అంటే 1964లో ఏర్పాటైనటువంటి HMDA కాలనీలు కూడా అప్పుడు అనుమతున్నటువంటి భూములను కూడా వెంచర్లను కూడా ఇప్పుడు 22Aలో పెట్టారు. దాన్ని ఇమీడియట్గా తీసివేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల మందికి సంబంధించిన ప్రాపర్టీలు 22A కింద వెళ్ళాయి. ప్రైవేటు భూములు అవన్నీ కూడా కొంతమంది అక్కడే పుట్టారు, కొంతమంది అక్కడే చనిపోయారు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసమో, ఎడ్యుకేషన్ లోన్ కోసమో, ఇతరత్ర అవసరాల కోసం అక్కడ రీచ్ అవుతుంటే కూడా వారి భూములన్నిటిని కూడా 22Aలో పెట్టారు. ఇది కరెక్ట్ కాదు, ఇమీడియట్గా తీసేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.